ఎవరైనా ఆరోగ్యం విషయంలో బాధపడుతున్నారు అంటే అప్పుడప్పుడు సిక్ అవుతున్నాం, ఏదో 2 or 3 days ఫీవర్ వచ్చింది, సీజనల్ హెల్త్ ఇష్యూస్ జలుబు లాంటివి వస్తున్నాయి అంటే ఓకే. కానీ కంటిన్యూగా సిక్ అవుతున్నాము, ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నాము, ఇంట్లో ఒకరు కాకపోతే ఒకరు సిక్ అవుతున్నారు, లేదా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నాం అంటే ఖచ్చితంగా నార్త్ ఈస్ట్లో ఏదైనా వాస్తు దోషం ఉందా చెక్ చేసుకోండి. ముఖ్యంగా టాయిలెట్స్ లాంటివి. అలా కాకుండా ఈ మధ్య కొంతకాలంగానే ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది అంటే నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యంలో వాల్ క్లాక్స్ కానీ వాచెస్ లాంటివి కానీ ఉండి అవి ఆగిపోయి ఉన్నాయా, లేదా పాడైనవి అక్కడ పెట్టారా, అలాంటివి ఉంటే వాటిని తీసేయండి అక్కడి నుండి. ఒకవేళ స్క్వైర్, ట్రయాంగిల్ షేపు, చతురస్రాకారపు, త్రిభుజాకారంలో ఉన్న రెడ్, ఎల్లో కలర్స్లో ఉన్న వాల్ క్లాక్స్ పెట్టినా కూడా ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ జోన్, ఉత్తర ఈశాన్యం అనేది హీలింగ్ జోన్ కాబట్టి హీలింగ్కి సంబంధించి మన గుడ్ టైం అనేది పాడవుతుంది. ఆగిపోయిన పాడైపోయిన క్లాక్స్ ఉంటే, అలాగే ఆ దిశకు సరిపడని షేప్, కలర్ ఉన్నా కూడా అది పాడు చేస్తుంది. నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యంలో రౌండ్ షేపు, బ్లూ, బ్లాక్, వైట్ కలర్లో వాల్ క్లాక్ ఉంచితే, అది కూడా ఏ ప్రాబ్లం లేనిది ఉంచితే సమయం గడుస్తున్న కొద్దీ మన ఆరోగ్యం అనేది ఖచ్చితంగా హీలింగ్ అవుతుంది. అలాగే సమయానికి సరైన డాక్టర్ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. మన టైం బాగుంటే అన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి సమయానికి క్లియర్ అవుతాయి.